మరియు మొట్టమొదటిసారి నుంచి కూడా కరీంనగర్లో 2 సార్ల టోర్నమెంట్ కు మొదటి మ్యాచ్ బట్టి యువకులను ఫస్ట్ నుంచి కూడా ప్రోత్సహించుకుంటూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి మున్నూరు కాపు సంఘం కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ప్రతి చోట కార్యక్రమానికి అటెండ్ అయి ముందుండే తెల్లారి శంకర్ గారు యువతని ఉద్దేశించి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగలరు. పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరియు మున్నూరు కాపు జర్నలిస్ట్ల ఫోరం ఆధ్వర్యంలో 3వ లీగ్ టోర్నమెంట్ ఇలా దక్షిణ కాశీగా పిలిచే రాయరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుండడం ఎంతో సంతోషం. మరి దీన్ని నిర్వహిస్తున్న మన జర్నలిస్ట్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద లక్ష్మణ్ పటేల్ గారికి, వారి టీంకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మున్నూరు కాపు పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య గారికి, కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపు బిడ్డ మా సంతోష్ పటేల్ గారికి, మనకు ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప నాయకునిగా వెళ్ళి కాపులకే ఒక పెద్ద దిక్కుగా ఉండి వీరమరణం పొందిన మన స్వర్గీయ రంగవీటి మోహన రంగ గారి కుమార్తె గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కన్వీనర్గా ప్రపంచ దేశంలో మున్నూరు కాపులను ఒక తాటి మీద తెచ్చినందుకు మొన్ననే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా గొప్పగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో మహాసభలు చేసిన రజనీకాంత్ గారు, ఈ జిల్లా అధ్యక్షులు గొప్ప దేవన్న గారు, సెక్రటరీ శంకర్ గారు, మరి సత్ర వెమ్లవాడ రాయరాజేశ్వర నిత్యానంద సత్రం ట్రస్టీ కూరగాయల కొండన్న గారు, బీసీ నాయకులు, అప్పటి మాజీ వెమ్లవాడ సర్పంచి నరేంద్రన్న గారు, మా చొప్పదండి కాన్స్టిట్యూన్సీ మున్నూరు కాపు కోఆర్డినేటర్ శ్రీనన్న గారు, టౌన్ రూరల్ మున్నూరు కాపు టౌన్ సంఘం అధ్యక్షుడు శ్రీనన్న గారు, అదేవిధంగా పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తూ, అతను గొప్ప ఆలోచన లక్ష్మణ్ అన్నది. ఒక యువత పొద్దున్న లేస్తే ఫోన్లు తప్ప ఇంకో కార్యక్రమం లేదు, చదువు ఫోను రెండే ఉన్నది. వాస్తవంగా ఒక తరం వరకే కుల సంఘాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, యువతరం కులం మీద కూడా ఇంట్రెస్ట్ రావాలి. ఒక యువత ఆ కులం గురించి, అతను పుట్టిన సమాజం గురించి, పుట్టిన కులం గురించి గొప్పగా చెప్పుకొని గొప్పగా తీసుకుపోయాలనే ఉద్దేశంతో మన కొత్త లక్ష్మణ్ పటేల్ గారు కరీంనగర్ నగరంలో మన 3 సంవత్సరాల కింద ఓన్లీ మున్నూరు కాపులతో ఏర్పడ్డ ఒక టీమే క్రికెట్ ఆడాలని అక్కడ ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి మన యువత ముందుకొచ్చి వాళ్ళు ఒక 11 మంది టీం సభ్యులుగా, ఎక్స్ట్రా ప్లేయర్గా ఒక 15 మంది యువత రావడం, వారు ఎక్కడికి పోతున్నారు, ఏ టోర్నమెంట్ ఆడుతున్నారంటే మేము మున్నూరు కాపు పటేల్స్ యూత్ ఫోర్స్ వారు, జర్నలిస్ట్ ఫోర్ వారు అరేంజ్ చేసిన టోర్నమెంట్స్ ఆడుతున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ పోవడం ఎంతో సంతోషం. ఎందుకంటే కుల సంఘాలంటేనే వయసు మీద పడ్డ వాళ్ళు, పెద్ద వయసులే కుల సంఘం అనే ఆలోచనతో ఇలా దేవన్న గారి ఇంకా చాలా మంది నాయకులు రాష్ట్రంలో మున్నూరు కాపులంతా ఐక్యతో ముందుకు పోవాలని వారు చాలా మీటింగ్స్ చేసి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ సొంత పనులు కూడా పక్కకెట్టి తిరుగుతుర్రు. మరి మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఒక తాటి మీదకి తీసుకురావాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలంటే దానికి ఒక మీటింగ్లే కాదు, యువత కూడా ముందుకు వచ్చినప్పుడే మనం ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి. ఒకసారి ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గెలుపు ఓటములను సమానం తీసుకునేది ఒక గేమ్ మాత్రమే, ఒక క్రీడ మాత్రమే. అంటే గెలుపును ఎంత తీసుకుంటారో ఓటమిని కూడా అంతే తీసుకొని మళ్ళీ గెలుపుకు ప్రయత్నం చేయడమే, అంటే మానసికంగా, శారీరకంగా ఒక ఫిట్నెస్ ఇచ్చేది క్రీడ. కాబట్టి
ఆ క్రీడలతోని విద్యతోని ఐక్యతోని ముందుకు తీసుకుపోవచ్చని మరి ఆ జర్నలిస్ట్ ఫోరం గొప్పగా టోర్నమెంట్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్స్ 3వ సంవత్సరం. ఇప్పుడు పాల్గొన్న ప్రతి వారికి, గెలిచిన విన్నర్ కు, రన్నర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వెమ్లవాడ వేదికగా ఇంత గొప్పగా టోర్నమెంట్ నిర్వహించిన మన పటేల్ యూత్ ఫోర్స్ వారికి, అదేవిధంగా జర్నలిస్టుల ఫోరం వారికి, మరి దీనికి సహకరించిన అందరికి కూడా, ఈ టోర్నమెంట్ ఒక టోర్నమెంట్ కావాలంటే ఎంతో ఓపిక అవసరం, ఎంతో టైం అవసరం, దాంతో కూడిన డబ్బుతో కూడిన విషయం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో పనులున్నా మరి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఈ వీడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే స్పిరిట్ తో, ఇదే ఉత్సవంతో మరి వారు ఇంకా గొప్పగా రాష్ట్ర లెవెల్లో, జిల్లా స్థాయిలో ఏ జిల్లా ఆ జిల్లాకు ద్వారా కూడా చర్చ చేసినాం. మేము ఏ జిల్లా ఆ జిల్లాకు 33 జిల్లాల టోర్నమెంట్ చేయాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయి హైదరాబాద్ నడిబొట్టులో కూడా ఈ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడిగా ఒక గొప్పగా, అంటే ఎవరు ఒక రంజీ మ్యాచ్ ను కల్పించే విధంగా మరి మున్నూరు కాపు యువత టోర్నమెంట్ చేసే విధంగా వాళ్ళకు భగవంతుడు రాయరేశ్వర స్వామి శక్తిని ఇవ్వాలని మా లక్ష్మీనారాయణకు కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.